నా నీడ నేనే అనుమానిస్తూ ప్రతి క్షణం భయపడుతూ ఇన్సెక్యూరిటీతో నరకం అనుభవిస్తున్నాను. ఈ ఒంటరితనం ఓ భయంకరమైన శిక్ష. ఏ శత్రువు కూడా అవద్దు. ఇది నరక యాతన. ఈ నిర్జీవమైన ఇంట్లో ఒంటరిగా ఉండటం శిక్ష అని ఎందుకు అనుకుంటున్నా? చేరప్. దీనివల్ల నీకు కష్టానికి సుఖానికి ఉన్న తేడా ఏమిటో తెలుస్తుంది. అవన్నీ నీ అనుభవంలోకి వస్తాయి. ఇంటికి వెళ్ళాలి, అమ్మా నాన్నని చూడాలి. ప్లీజ్ హెల్ప్ చేయమ్మా. నాకు చాలా భయంగా ఉంది. భయమా? నీకా? నువ్వే చెప్పేవాడు కదా ప్రపంచంలో నేను దేనికి భయపడ్డావు, ఈవెన్ దేవుడికి దయ్యానికి కూడా అని. నువ్వు దేన్ని నమ్మవు కదా. మనుషుల నమ్మకాల్ని తప్పని ప్రూవ్ చేయాలనుకున్నావా? మనుషులు ఎందుకు దేవుడు దయ్యాన్ని నమ్ముతారు? తమాషాకా? లేక నీ ఉద్దేశంలో వాళ్ళు మూర్ఖులా? దేవుడు దెయ్యం అనేది ఒక అద్భుతమైన నమ్మకం. దేవుడు అంటే ఎనర్జీ సోర్స్. మనం దేవుడి నుంచి తెలియని ఎనర్జీ పొందుతున్నాం. గాడ్ ఈజ్ నో వేర్ అండ్ హీఈస్ ఎవ్రీవేర్. ప్రకృతే దేవుడు. దీన్ని అర్థం చేసుకోకుండా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఎవరూ జీవించకూడదు. దేవుడికి దెయ్యానికి రూపం లేదు. దే కాన్ బి ఎక్స్పీరియన్స్డ్ బై సెన్స్. దాన్ని అనుభవించాలంతే. ఈ ప్రపంచంలో ఎంత నాస్తికుడైనా ఏదో ఒక సందర్భంలో దేవుడున్నాడని నమ్మి తీరాల్సిందే. లేదు, నేను ఇప్పటికి కూడా నమ్మను. నువ్వే చెప్పావుగా దేవుడికి దెయ్యానికి రూపం లేదని. ఊరికే భయపడ్డానంతే, అంతే. డు యు నో, ఫియరింగ్ ఈజ్ బిలీవింగ్. నువ్వు నమ్మావు కాబట్టే భయపడుతున్నావు. లేదు, నేను భయపడలేదు. నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను. నేను నవ్వుతున్నాను. చూడు, నేను నవ్వుతున్నాను. ఆర్టిఫిషియాలిటీ ఎప్పుడూ రియాలిటీ అయ్యే ఛాన్సే లేదు. ఇది రియాలిటీ. ఈ ఇల్లు, జరుగుతున్న సంఘటన, చావంటే భయం, బయటికెళ్ళిపోవాలని ఆయన మీరెవరు ఇక్కడ లేరు. ఇదంతా నా భ్రమే. నేను భయపడలేదు. నేను అసలు ఎప్పటికీ భయపడను. నేను ఎప్పటికీ భయపడను.
చంపేస్తాను. రా రా ముందుకి, చంపేస్తాను. నన్ను ఏడిపిస్తావా? ఒకే తోట మిగిలింది. ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే డోర్ షూట్ చేసి తీరాలి. కాన్సంట్రేట్ సూరజ్, కాన్సంట్రేట్. Is there anybody to help me? సూరజ్, నువ్వు భయపడలేదు. కాన్సంట్రేట్, కాన్సంట్రేట్. ఈ ఇంటి నుంచి బయటపడాలనే ప్రయత్నాలన్నీ అయిపోయాయా లేక ఇంకా మిగిలాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి వెంటాడుతూనే ఉంది. ఓటమి ఎక్కడో లేదు, నీ బుర్రలోనే ఉంది. నిజంగా నువ్వు గెలవాలనుకుంటే గెలుస్తావు. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యమేం కాదు. కానీ నాకు ఒకరు తోడుంటే బాగుంటుందని. కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని సాయం చేసుకోవాలి కదా. ఒక రకంగా మన ఇద్దరం అతని చేత బాధించబడ్డవాడమే కదా. ఏమంటావు? ఇక్కడికి రావాలనుకుంది నువ్వే. ఇది చావుకి బతుక్కి మధ్య సంఘర్షణ. మొదలు పెట్టావుగా. అవును, ఈ గేమ్ ని నువ్వే పూర్తి చేయాలి. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేప్. నేను ఇంట్లోంచి ఎలా బయటపడగలను? ఏదో నువ్వు కూడా ఇంట్లో ఉన్నావు కాబట్టి నాకు హెల్ప్ చేయమని అడిగానంతే. నీ ప్రాణం ఉండేది ఉదయం 6 గంటల వరకు మాత్రమే. ఆలోగా దారి వెతుక్కుంటే బతుకుతావు, లేదా చస్తావు. పో, నా ముందు నుంచి వెళ్ళిపో. నా దారిని వెతుకుంటాలే. మనసులో ఉన్న భయం వల్ల దారి మర్చిపోయావా? ఖచ్చితంగా నీకు దారి దొరకదు.
ఎదురెళ్ళి చూశావు భువిలో నరకం, నీ తప్పే నీ ముప్పై తరిమిన వైనం, ఏ దిక్కు కనరాక మిగిలిన శూన్యం, నిశిరాత్రి ఒంటరిగా చేశావు యుద్ధమే. నీలో నీవై నీతో నీవై సాగింది నీ జీవితం, ఇలా సాగింది నీ జీవితం. విధియాటకు ఎదురీది సాగే పయనం, ఎదగాటుకు చెలరేగి చేసే సమరం, శోకం విడిచి సహనం చూపి వెతకాలి నువ్వు చేరే గమ్యం, ఇక చేరాలి నువ్వు కోరే గమ్యం. రేయ్! మానవత్వం లేని పిశాచి! ఒక అమాయకుడు నన్ను ఈ చీకటి కొంపలో చంపేద్దాం అనుకున్నావా? అంతా ఈ ఫైల్ కోసమే కదా. మనిషి ఏం సాధిస్తే ఏంటి? ఎంత సంపాదించినా కూడా మనం బూడిదయ్యేంత వరకే కదా. ఈ ఫైలే కదా నీకు కావాలి. తీసుకో తీసుకో తీసుకో. వదలదు వాణ్ణి, చంపేయ్ చంపేయ్ వాణ్ణి. నీ చావు వీడి చేతిలోనే, వీడి చేతిలోనే. వీడే నీ పాలిట ఎప్పుడు. ఏం చూస్తున్నావు? వదలదు వాణ్ణి. ఒక్కటే వేటు, వెంటనే ప్రాణం పోవాలి. అలా చంపు, అలా చంపు వాణ్ణి. నువ్వు ఒక తల్లివేనా? ప్రాణం పోయాల్సిన నువ్వు ప్రాణం తీసేమని చెప్తున్నావా? ప్లీజ్ ప్లీజ్ దయచేసి నన్ను చంపొద్దు, చంపొద్దు. చంపేవాణ్ణి, చంపే. గో వద్దు. గో అండ్ కిల్ హిమ్. చంపేవాణ్ణి. ఇంకా చూస్తూ నిలబడతావే? వెళ్ళు, చంపు. చంపేవాణ్ణి. చంపే. ఒకే ఒక్క వేటు. వెంటనే ప్రాణం పోవాలి. చంపే. చంపేవాణ్ణి. వదలదు, వదలదు. వెళ్ళు, వెళ్ళు. చంపే. చంపేవాణ్ణి. ఎందుకు వాడి బతకనిచ్చావు? ఒక్కటే దెబ్బకి చంపేయాల్సింది. నీకింకా తృప్తిగా లేదు కదూ? రక్తదాహం ఇంకా తీరలేదు. మేము మేము నీకేం అన్యాయం చేశాం? ప్రశాంతతనివ్వని డబ్బు కోసం మా సంసారాన్ని
హింసించి హింసించి బలి తీసుకున్నావు. ఇప్పుడు ఆ అమాయకుడిని హింసిస్తున్నావు. చంపేస్తే ఒక్క దెబ్బతో చంపేయి, కానీ ఇలా హింసించకు. ఆ అమాయకుడి మీద కొంచెం కరుణ చూపించు. చచ్చిపోయే ముందు ప్రశాంతంగా చావనివ్వు. రండి, వస్తే పొడి చంపేస్తాను. Who's that? ఎవరిది? Who's that? ఆకలేస్తుంది. చాలా భయంగా ఉంది. ఎవరిది? నాకిక్కడ కళ్ళు మూసుకోవడానికి భయం వేస్తుంది, కళ్ళు తెరవడానికి భయం వేస్తుంది. నా జీవితంలో రేపనే రోజు ఇంకా లేదేమో. నా చావు కన్ఫర్మ్. ఇక్కడున్న వాళ్ళంతా మరోత్వం లేని వాళ్ళే. నన్ను చంపేస్తారు. లేదు లేదు, మీ చేతుల్లో చావడం నాకు ఇష్టం లేదు. మీరేంటి నన్ను చంపేది? నన్ను నేనే చంపుకుంటాను. ఐ విల్ కిల్ myself. కత్తితో కోసుకుంటే రక్తం వచ్చేస్తుంది. వద్దు వద్దు వద్దు. ప్రయత్నం మానొద్దు. ఎఫర్ట్స్ మే ఫెయిల్, బట్ డోంట్ ఫెయిల్ టు మేక్ ఎఫర్ట్స్. మనసు పెట్టి చేస్తే సాధించలేదంటూ ఏది ఉండదు. సమస్యలు అనేవి అనేక రకాలుగా వస్తాయి, కానీ పరిష్కారం మాత్రం ఒక్కటే ఉంటుంది. అదే ఎదిరించి నిలబడ్డాం.
నా మీద నాకు నమ్మకం ఉంది. నేను ఈ నరకం నుంచి బయటపడబోతున్నాను. సూరజ్, నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకు ధైర్యం చాలా అవసరం. ఒకవేళ నువ్వు ధైర్యాన్ని కోల్పోయావంటే అంతే, నీ కథ ముగిసిపోయినట్టే. దేవుడా, గణేశ, ఈశ్వర, పార్వతి, యేసు, అల్లా, బుద్ధ, సాయిబాబా, ఏం చేశారని మీరు నా మీద ఇలా పగ సాధిస్తున్నారు? నేను మీకు పూజ చేయలేదనేగా. అది తప్ప నేను ఇంకే పాపం చేయలేదు. మీకు అసలు జాలనేది లేదా? ఓ గాడ్, ప్లీజ్ సేవ్ మీ, సేవ్ మీ ప్లీజ్. దేవుడంట దేవుడు, నువ్వు దేవుడి కాదు, పిశాచి. నాలాంటి అమాయకుడిని బాధ పెడుతూ సంతోషపడుతున్న క్రూరుడు నువ్వు. ఇదే ఆఖరిసారి. జీవితంలో ఇంకెప్పుడు నీ పేరు తలుచుకోను.
నేను సూరజ్ని. నేను ఈ బంగ్లాలోంచి బయటపడ్డాను. నేను ఇక ఫ్రీ బర్డ్. ఈ క్షణం నేను చచ్చిపోయినా పర్లేదు, ఎందుకంటే స్వతంత్రంగా చచ్చిపోయినట్టుంటుంది. ఈ జైలు లాంటి నరకంలో కాదు. స్తంభం చూడు 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 చూడు, నేను గెలుకున్నాను. చూడు చూడు, నేను బతికున్నా. చూడు, నేను గెలిచాను, నేను గెలిచాను, గెలిచాను. చావు వెంటాడుతుంది, తన పట్టు వదలదు. నేను చావడం మాత్రం గ్యారంటీ. చావు ఇప్పటి వరకు ఏ జీవిని వదలలేదు. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. అయితే పెరిగి వాళ్ళ ఎందుకు చావాలి? ధీరుల్లా చస్తాను. ఏ చావు, నన్ను ఓడించాలనుకోవడం నీ మూర్ఖత్వం. నేను భయపడి పారిపోయే పిరికివాణ్ణి కాదు. నిన్ను ఎదిరించే ధైర్యం నా గుండెల్లో ఉంది. నీతో పోరాడి గెలిచి తీరతాను. ఇప్పటి నుంచే పోరాటం మొదలవుతుంది. చివరికి నువ్వు నన్ను చంపేసినా సరే ఒక ధీరుడిగా చచ్చిపోయానన్న గర్వం నాకు మిగిలిపోతుంది.
నేను ఇంకా బతికే ఉన్నాను. అతాయ్ ప్లాన్కి బలైపోలేదు. నాకు అతయ్యకి అన్ని విషయాల్లోనూ హెవీ కాంపిటీషన్ ఉండేది. చదువు, స్పోర్ట్స్, కరిక్యులర్ యాక్టివిటీస్. తను సోనీకి ప్రపోజ్ చేయాలనుకున్న సమయంలో నేను సోనీ ప్రేమించుకుంటున్నామని అతనికి తెలిసింది. దాంతో వాడి జల్సీ బయటపడింది. దీనంతటికి ఒకటే సొల్యూషన్. కాంపిటేటర్ ఉంటేనే కదా కాంపిటీషన్ జరిగేది. అందుకే నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు. దీంట్లో భాగంగానే బుక్ ర్యాక్ పడేశాడు. ఇత్తడి ఫ్లవర్ పాట్ నా మీద పడేసి నన్ను చంపాలని ప్రయత్నించాడు. పావురాలన్నీ నా మీదకి వచ్చేలా చేసి కత్తితో నన్ను పొడవాలనుకున్నాడు. అప్పుడే నా చేతికి గన్ దొరికింది. దానికి భయపడ్డ అతయ్య వెనక్కి వెళ్ళిపోయాడు. నేను రూఫ్ ఎక్కి పారిపోవాలనుకున్న సమయంలో దూలం విరిగి నా మీద పడేలా చేశాడు. భయపడి అతయ్య పారిపోతుంటే అతని జేబు నుంచి కీస్ కింద పడ్డాయి. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ప్రపంచాన్నే గెలుద్దాం అనుకునే దుస్సాహసంతో ముందుకెళ్తున్న మొండివాణ్ణి నేను. ప్రతి ఓటమిలోనూ ఒక లెసన్ ఉంటుందని గుర్తించకుండా అతయ్యలా తప్పులు చేస్తూ ఆలోచించే యంగ్స్టర్స్ ఇప్పుడు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. ఇది తప్పు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మన అంతాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. ఎప్పుడు పాజిటివ్గా ఉండు. మోసంతో గెలవాలనుకుంటే ఎప్పుడు ఓడిపోతావు. నిజాయితీగా గెలవడానికి ప్రయత్నిస్తే నువ్వు తప్పకుండా గెలిచి తీరుతావు. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం నీకు సెల్యూట్ చేస్తుంది. సిసిర బిల్డింగ్లో జరిగిన సంఘటనల్ని న్యూస్ పేపర్లో చదివిన అతయ్ సోనీ, టెంజిన్, ఆశీస్సులకి నన్ను ఫూల్ని చేస్తానని నమ్మించి నా అంతటి నేను ఛాలెంజ్ చేసేలా చేశాడు. ఈ ఇంటికి తీసుకొచ్చి చంపేస్తే ఎవరికీ అనుమానం రాదు, భయంతో నేను చనిపోయానని అందరూ అనుకుంటారని అతయ్ ఈ విధంగా ప్లాన్ చేశాడు. వీడిలా చేశాడు కాబట్టే జీవితంలో కష్టం అంటే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. భయం, కష్టం, నరక యాతన ఇవన్నీ అనుభవించిన తర్వాతే లైఫ్ అనేది ఎంత అందమైందో నాకు తెలిసొచ్చింది. జనం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో నాకు అర్థమైంది. నిజంగా చచ్చిపోవాలని కాదు, అప్పుడున్న బాధ నుంచి తప్పించుకోవడానికి. ఆత్మహత్య అనేది నాకు తెలిసినంత వరకు అనేక తాత్కాలిక సమస్యలకి కొందరు కనుక్కున్న శాశ్వత పరిష్కారం. అతయ్య నన్ను చంపడానికి ప్రయత్నించాడనేది నిజం. కానీ కొన్ని ప్రశ్నలకి జవాబు దొరకలేదు. గేమ్ కంప్లీట్ అవడం, ఫోన్ రింగ్ అవ్వడం, క్యాండిల్ వెలగడం, ఆ తల్లి, ఆ పిల్లలు, ఆ కోట్ వేసుకున్న వ్యక్తి, అదంతా నా భ్రమే అయ్యుండొచ్చు. ఆ బంగ్లాలో నేను అతయ్య ఇద్దరూ ఉన్నాం.